90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాగ్. ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత అంటే ఆ సమయంలోనే కొన్ని వార్తా కథనాలకు సంబంధించినటువంటి వాటి కానివ్వండి, లేదంటే పిడుగుపడినటువంటి వార్తలు అయితే మనకు వినటం జరిగింది. భారతదేశానికి వచ్చేటువంటి ముప్పే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల వచ్చేటువంటి ముప్పు ఏంటి, ద సేమ్ టైం ఇప్పటి వరకు ఉన్నటువంటి ముఖ్య అప్డేట్స్ ప్రకారం కనుక మనం చూస్తే ఏం జరిగింది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సరే, ఇప్పటి వరకు ఉండేటువంటి అప్డేట్స్ ప్రకారం కనుక మనం చూస్తే ఏ విధంగా ఉంది అక్కడ ఆయన తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా తలపించే అవకాశం ఉన్నాయంటారు? అసలు ప్రపంచం అంతా భయపడేటట్టుగా అమెరికన్ ప్రెసిడెంట్గా ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనుకున్నంత పని అయింది. ఆయన మొదటి సంతకం చేసిన తర్వాత యావత్ ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపాటు గురి చేసేటువంటి కొన్ని విధానపరమైన నిర్ణయాలు అవి తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ చర్చించుకుంటారు. నాట్ ఓన్లీ ఇండియా ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయన తీసుకున్నటువంటి అయితే ఏవైతే విధానపరమైన నిర్ణయాలు ఉన్నాయో ఖచ్చితంగా అయితే రిజల్ట్ చూపిస్తాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఏదో ఆషామాషిగా రాలేదు. అసలు డొనాల్డ్ ట్రంప్ గెలిచారనగానే రెండోసారి ప్రపంచం అంతా ఒక్కసారి ఉలిక్కిపడి గురైంది. ఎందుకంటే ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గారు కేవలం యంగ్ కాదు, ఒక తాతగారు. ముఖ్యంగా అమెరికా ఇస్ ద గ్రేట్, అమెరికా ఇస్ ద ఫస్ట్ అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వచ్చారు. అమెరికాలో పౌరులు మాత్రం ముందుకు ఉండాలి, ప్రపంచంలో అగ్రగామి రాజ్యంగా ఉన్నటువంటి అమెరికాని నేను మరింత ముందుకు తీసుకెళ్తాను అని ఏదైతే తన ప్రచారంలో ఉన్నటువంటి భాగంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారో అందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ గారు చేసేటువంటి విధానపరమైన కొన్ని ఎగ్జిక్యూషన్ చేసేటువంటి ఏవైతే సంతకాలు ఉన్నాయో తన పెన్నులో ఇంక్ అరిగిపోయేదాకా సంతకాలు పెడుతూనే ఉన్నాడు. తర్వాత మనం ఒక వీడియోస్ కూడా చూస్తుంటాం. ఆ వీడియోలో ఆయన రాసిన పెన్నులు కూడా జనాలకు ఒక ఈస్ట్ ఒకటి నార్త్ ఒకటి ఆ కూర్చున్న ఆడియన్స్కి ఒక్కొక్కరి పెన్ను గిఫ్ట్గా ఇచ్చేసాడు. అంటే ఆయన ఉత్సాహంగా ఒక 78 ఏళ్ల ట్రంప్లా లేడు, ఒక 25 ఏళ్ల కుర్రాడు ఎలా ఉంటాడో అంత ఎగురుకుంటూ అంత ఉత్సాహంగా స్మైల్ చేసుకుంటూ ముద్దులు ఇచ్చుకుంటూ చూస్తే ఈయన 78 ఏళ్ల వయసా అని అనిపించేటట్టుగా ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ గారు. అంటే ఆయన యంగ్, అంటే ఆ పదవి ఇచ్చిందంటే హుందాతనం లేదు అక్కడ ఆయన దగ్గర, ఉత్సాహం కల్పిస్తుంది. ఇంకొక 100 ఏళ్ళు బతికేస్తానన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ గారు. కానీ ఆయన సంతకం పెడుతున్నారు కానీ యావత్ ప్రపంచం లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క దేశం కూడా కలవరపాటు గురైంది. ఒక్కొక్కసారి గగురుపాటు, సునామీలు, భూకంపాలు, ఏదో అంతరిక్ష విస్ఫోటనాలతో కలిగాయి ఆ ప్రాంతాలకు అన్నట్టుగా ప్రతి దేశం కూడా ఒక్కసారి ఉలిక్కిపాటుపడింది. అయితే ఆయన తీసుకున్నటువంటి సంతకాలు పెట్టిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం రోజు ఆయన చెప్పినటువంటి సంతకాలు, ఆయన మాట్లాడిన మాటలు నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. ఆ పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను నాగరాజ్ గారు. ప్రధానంగా అమెరికా దేశానికి ఎవరైతే అక్రమ వలసదారులు, అదేవిధంగా బయటికి ఎవరైతే అక్రమ చొరబాట్లు ఎవరైతున్నారో ఇమ్మీడియట్గా వాళ్ళందరూ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇమ్మీడియట్గా అక్కడ నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే అమెరికాకి బోర్డర్గా ఉండి కెనడా కావచ్చు, మెక్సికో కావచ్చు, వీళ్ళందరికీ గట్టిగా వార్నింగ్ చెప్పాడు. ఈ యొక్క అమెరికా రాష్ట్రంలో, అమెరికా దేశంలో మాత్రం ఇక్కడ ఉండే పౌరులు మాత్రమే ఉండాలి. అక్రమంగా వలసలు అయితే ఉన్నారో వాళ్ళ అక్కడ మీరు నాగరాజ్ గారు విశేషం అంటే మెక్సికో నుంచి కెనడా నుంచి కూడా అంటే భూగర్భం నుంచి గుంతలు తవ్వుకుంటూ వచ్చేసారు అమెరికాకి. అవి లక్షలాది మందిగా ఉన్నారు. అది చాలా సందర్భాల్లో బైడెన్ గారు ఉన్నప్పుడు కూడా ట్రంప్ చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. సో ఫస్ట్ మాట ఆయన మాట్లాడిందంటే ఇమ్మీడియట్గా అమెరికాలో ఎవరైతే అక్రమ చొరబాటుదారులు, అక్రమ వలసదారులు ఉన్నారో ఇమ్మీడియట్గా బయటికి వెళ్ళిపోండి అని చెప్పారు. రెండో పాయింట్, యుఎస్ పౌరసత్వం మీద సిటిజన్షిప్ ఆఫ్ యుఎస్ వచ్చి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 1878లో ఏ చట్టాలు ఉన్నాయో అంటే అమెరికాలో ఏ దేశం వారైనా కావచ్చు, అమెరికాలో ఉండే పిల్లలకంటే తప్పనిసరిగా అమెరికా యొక్క పౌరసత్వం వచ్చేది, అమెరికన్ సిటిజన్షిప్ వచ్చింది. ఏదైతే ఆయన ఈరోజు చెప్పిన మాట అంటే ఇక్కడ కేవలం విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పిల్లలు కలిగినంత మాత్రాన అమెరికన్ పౌరసత్వం రాదు అని ఏదైతే ఆయన మాట చెప్పారో ఒక్కసారి ముఖ్యంగా మన భారతీయుల గుండెల్లో గుబులు అనే ఒక గుబులు రేకెత్తించింది. ఎందుకంటే ఖచ్చితంగా గ్రీన్ కార్డు హోల్డర్ ఉండాలి, లేదా అట్లీస్ట్ ఒక అమెరికన్ అయి ఉండాలి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా అమెరికన్ సిటిజన్షిప్ ఉంటే తప్ప ఇక్కడ పౌరసత్వం వారికి వర్తించదు. ఏదో H1 వీసాల మీద వచ్చేసి ఇక్కడ ఏదో కొంత మైనర్ తీరిన తర్వాత 18 ఏళ్ళు దాటిన తర్వాత H4 వీసాల ద్వారా చాలామంది పేరెంట్స్ అంటే ఇక్కడ చాలా ఉద్యోగాలు ఇచ్చే ఇండియన్స్ నేను చెప్తాను, ప్రత్యేకించి ఇండియన్స్ చాలా కారణాలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయి పిల్లల్ని అక్కడ కనేసి మళ్ళీ H4 వీసా ద్వారా పేరెంట్స్ని మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ గ్రీన్ కార్డ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సుమారుగా అమెరికన్ జనాభాలో సుమారుగా 55 లక్షల మంది కేవలం ఇండియన్సే ఉన్నారు. ఆ 55 లక్షల జనాభాలో కూడా మోర్ దాన్ 34% సిటిజన్స్గా ఉన్నారు అక్కడ ఉన్నవాళ్ళు. వీళ్ళందరికీ కూడా చెప్పాలంటే ఆయన చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టుగా తగిలింది. అయితే ఆయన గుడ్డులో మెల్లనట్టుగా ఏం చెప్పారంటే నేను ఏదైతే ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఈ సంతకం ఉందో ఫిబ్రవరి 10th నుంచి ఇది అమల్లోకి వస్తాయి
అన్న విషయం మీద ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్, అమెరికాలో రాజ్యాంగాలు, డిస్కషన్స్, బిల్లులను డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. మీరు ఏమైనా చేసుకోండి, నేనైతే డిక్లేర్ చేసేస్తాను, ఉన్నవాళ్ళు ఉండండి, మిగిలిన వాళ్ళు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోండి అన్నట్టుగా ఆయన ఏం చెప్పారంటే యూఎస్ సిటిజన్షిప్ మీద ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎంటైర్ అక్కడ మొత్తం అమెరికాలో ఇదే విషయాన్ని మాట్లాడుకుంటారు. ఎందుకంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా మేము అమెరికా సిటిజన్షిప్ పొందేశాం కాబట్టి అమెరికా ఇచ్చిన అన్ని రకాల రాయితీలు మేము పొందుతామని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. దాని మీద చాలా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వీలైతే ఒక్క టాపిక్ మీద మనం వేరే ఒక వీడియో చేద్దాం నాగరాజ్ గారు. డెఫినెట్గా. ఇక దీనికి సంబంధించి మూడో పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. పోప్ గారు, ఎవరైతే క్యాథలిక్ పోప్ ఉన్నారో పోప్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికన్ అంటే డొనాల్డ్ ట్రంప్ గారితో ప్రమాణ స్వీకారానికి అతిథిగా వచ్చినటువంటి అక్కడ పోప్ గారు కూడా ఈ విషయం మీద తను తీసుకున్న నిర్ణయం తప్పని బాహాటంగానే విమర్శించారు. ఇది కరెక్ట్ కాదు, అసలు నిజమైన క్రైస్తవుడే కాదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా పోప్ గారు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటుండగా నెక్స్ట్ పాయింట్ చెప్పాలంటే రష్యా మీద ఆయన విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైతే జరుగుతుందో ఆ వారు అనవసరం, మేము ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే మేము రష్యాకి ఉక్రెయిన్కి మేము విషయంలో ఎటువంటి విధానపరమైన ఏ నిర్ణయం తీసుకుంటామని చెప్తాం. బట్ రష్యా ఏదైతే ఉక్రెయిన్ మీద వార్ చేస్తుందో అది తప్పు అని చెప్పారు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసేది అంటే థర్డ్ వరల్డ్ వార్ ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ వార్ ఉండరు. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా డెవలప్ అవుతున్న సమయంలో ఇటువంటి సమయంలో యుద్ధ మేఘాలకు అమ్ముకోవడం కరెక్ట్ కాదని చెప్పి నేను థర్డ్ వరల్డ్ వార్కి యాంటీ అని ఒక మాట చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటుండగా ఆయన తీసుకున్న మరొక నిర్ణయం ప్రపంచానికి ఒకసారి కలవరపాటు గురి చేసింది. ప్రధానంగా ఏంటంటే ఆయన తీసుకుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలిగింది. ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్నటువంటి ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో అమెరికా ఇప్పటివరకు మేజర్ రోల్ అంటే 75% ఉన్నటువంటి మేజర్ షేర్ అంతా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థకు ఇన్కమ్ ఇచ్చే బాధ్యత అంతా కూడా అమెరికన్ తీసుకుంటారు. అటువంటిది ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి స్ట్రైట్ అవి మేము బయటకు వచ్చేస్తున్నాం, మాకు మీ అవసరాలు అవసరం లేదు, మీ సేవలు మాకు అవసరం లేని చెప్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వెలుపలికి వచ్చేసారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2020లో కరోనా వచ్చేటప్పుడు దీని మీద అంటే చైనా దీని మీద ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందినప్పుడు చైనాకి అనుకూలంగా మాట్లాడడం తప్పించి ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. ప్రత్యేకించి అమెరికాని దృష్టిలో పెట్టుకోకుండా అమెరికన్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకున్న కీలక నిర్ణయాలు నాకు చాలా అభ్యంతరంగా ఉన్నాయి కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి మేము బయటకు వచ్చేస్తున్నాం, వారికి ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి సహాయం చేయని చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇమీడియట్గా ఏదైతే ఈయన స్టేట్మెంట్ ఇచ్చారో ఇమీడియట్గా చైనా మీరొక్కరే కాదు మేము కూడా ప్రపంచం అగ్రరాజ్యమే, మేము వీలైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఇమీడియట్గా రిటైర్డ్గా కూడా వ్యాఖ్యలు చేశారు చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు. అయితే ఇది కొంత వివాదాస్పదం, ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేయడం కొంత వివాదాస్పదం. అంటే ప్రతి స్టేట్మెంట్ వివాదాస్పదం. నాగరాజు గారు ఆయన ప్రమాణ స్వీకారంలో మాట్లాడుతున్న ఎంటైర్ డైరెక్ట్లో ప్రతి స్టేట్మెంట్ కూడా ఒక చొరకత్తుల్లాగా ఒక దీనిలాగా వెళ్ళి ప్రతి దేశాన్ని గుచ్చుకుంటున్నాయి. ఆయన ముఖ్యంగా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బయటకు రావడం ఇది రేపు జరగబోయే పరిణామాలు ఏ రకంగా ఉంటాయండి తొందరలోనే మనకు తెలుస్తాయి. మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే అప్పటి వరకు జో బైడెన్ గారు ఇంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఇంకా పూర్తిగా దీని గురించి స్టడీ చేయాలి, దీనివల్ల మానవాళ్ళకు వస్తా పెనుముప్పు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మేము ఆచితూచి అడిగేస్తాం, అప్పటికే వీటి మీద ఇటువంటి చట్టాలు ఉన్నవి మేము అప్పుడే రూపకల్పన చేయలేం, బట్ దీని మీద మేము సాంకేతికంగా కొంత అవగాహన చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ సైంటిస్ట్ సూచిస్తే దానికి రిటార్ట్ చేస్తూ మన డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చెప్పారంటే ఏమీ అవసరం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదు, పూర్తిగా హెల్ప్ చేస్తాం మేము, దానికి సంబంధించి ఏ సంస్థ వల్ల ముందుకు వచ్చి ఏమైనా చేయాలనుకుంటే మేము కంప్లీట్గా మా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావాల్సిన అవసరం ఉందని చెప్తూ ఆయన నొక్కి ఒక్కనించారు. ఇదిలా ఉండగా మరొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే అటు మెక్సికోకు అంటే ఉన్నటువంటి అమెరికాకు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి మేము ఒక పెద్ద గోడ కడతాం, మెక్సికోకు అమెరికా కంటే వలసదారులు ఎక్కువగా వచ్చారని నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను. దీనికి సంబంధించి ఆయన చెప్తూ మెక్సికో నుంచి వలసదారులు అమెరికాకి రాకుండా ఒక పెద్ద గోడ కడతామని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టిక్టాక్ ఒకప్పుడు భారతదేశంలో కూడా నిషేధించారు. ఈ టిక్టాక్ని అమెరికాలో నిషేధించడం జరిగింది. కానీ టిక్టాక్ నాకు ప్రచారంలో చాలా ఉపయోగపడింది కాబట్టి టిక్టాక్ని నిషేధం తీసేస్తున్నాం, టిక్టాక్ మీద పూర్తిగా నియంత్రణ తీసేస్తున్నాం కాబట్టి టిక్టాక్ ప్రపంచవ్యాప్తంగా వాడుకోవచ్చు, దీనికి సంబంధించి ఆయా దేశాలకు కూడా మేము సూచిస్తామని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ చెప్పారు. దీని ప్రధానంగా అంటే ఇలాన్ మస్క్ గారు ఈ టిక్టాక్ను కొనే విషయంలో కొంత సంప్రదింపులు చేస్తున్నారు. ఒకవేళ 50% కానీ షేర్ వచ్చినట్టయితే ఇలాన్ మస్క్ గారు సపోర్ట్గా ఉన్నట్టుగా మాట్లాడారా అన్న విషయాన్ని ఒకవైపు దీనికి సంబంధించి టిక్టాక్ విషయంలో దీనికి సపోర్ట్గా ఉన్నట్టుగా మాట్లాడారు. అట్ ద సేమ్ టైం మనం ఇలాన్ మస్క్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారేమో అని మాట్లాడితే నెక్స్ట్ పాయింట్లో ఏం చేశారంటే
2030 వచ్చేసరికల్లా దేశవ్యాప్తంగా అమెరికా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా మేజర్ 70% అన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేయాలని చెప్పి జో బిడెన్ గారు చెప్పినప్పుడు అవసరం లేదు, మన దేశంలో చాలా వరకు మనకి ముఖ్యంగా ఆయిల్ నిల్వలు బాగా ఉన్నాయి, ముఖ్యంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనకి ఎక్కడ కొరత లేదు కాబట్టి అసలు అట్లాంటి అవసరమే లేదు, నిశ్చింతగా తీసుకుందాం, నిశ్చింతంగా వాడుకుందాం, కానీ ఎలక్ట్రిక్ వాహనాలు కంపల్సరీ రావాలనేటువంటి ఆ యాక్ట్ అవసరం లేదని చెప్పి ఆల్రెడీ ఎలాన్ మస్క్ ఏమనుకున్నారంటే ఒకవేళ ఎలక్ట్రిక్ వాహనాలు వస్తే ఆయన ఏదైతే రెడీ చేస్తుంటే కొన్ని వాహనాలు ఏవైతే ఉన్నాయో సపోర్ట్ చేస్తారనుకుంటే చెప్పినట్టు చెప్పి ఎలాన్ మస్క్ కూడా ఒక చాకు ఒక పిడిబాకు దించేశారు ఎలాన్ మస్క్ కూడా. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నో థర్డ్ జెండర్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేల్ ఫీమేల్ అనేది ప్రపంచంలో ఉండాలి తప్పించి మేలు ఫీమేల్ కాకుండా థర్డ్ జెండర్ అవసరమే లేదు. ఒకవేళ మీరు అయితే మేల్గానే మారండి లేకపోతే ఫీమేల్గానే మారండి తప్పించి మేము థర్డ్ జెండర్గా ఉంటాం ఉన్నటువంటి ఆ సెంటెన్సే తప్పు. కాబట్టి ఇమీడియట్గా నేను ఆజ్ఞ చేస్తున్నాను, ఇమీడియట్గా థర్డ్ జెండర్ ఆ స్లోగనే అవసరం లేదు. ఇమీడియట్గా మీరు అందరూ కూడా మీకు ఇష్టం మేల్గా మారుతారా ఫీమేల్గా మారుతారా, ఎవరైతే ట్రాన్స్జెండర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్తూ ఆయన చెప్పడం జరిగింది. చాలా వేలాది మంది ఉన్నటువంటి ఈ ట్రాన్స్జెండర్స్ విషయంలో మాత్రం కొంత గగురు అంటే ఏ పార్టీని విడిచిపెట్టలేదు నాగరాజు గారు. ఈ వీళ్ళని వాళ్ళనే లేదు, ఎవరిని విడిచిపెట్టకుండా ఆయన ధోరణులు ఆయన రెచ్చిపోయి మాట్లాడడం జరిగింది. ఇదిలా ఉంటుండగా వెరీ ఇంపార్టెంట్ మరో పాయింట్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో. అంటే నార్త్ అమెరికా దగ్గర నుంచి 6 లక్షల స్క్వేర్ ఫీట్ల వరకు అటు మెక్సికోకు అమెరికాకు మధ్యలో నార్త్ అమెరికా దగ్గరగా ఒక ఐలాండ్స్ ఉంటాయన్నమాట. అయితే దీని మీద ఇప్పటివరకు కూడా గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనేటువంటిదే మనకు వరల్డ్ మ్యాప్లో కనిపిస్తుంది, వరల్డ్ వైడ్గా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆ గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాదు, అది గల్ఫ్ ఆఫ్ అమెరికాని మార్చమని చెప్పారు. ఎందుకంటే రక్షణ వ్యవహారాలు కావచ్చు, ఆయుధ నిల్వలు కావచ్చు, ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్ దాచుకోవడానికి అమెరికా సంబంధించినటువంటి ఆ యొక్క సముద్ర ఆ కార్నర్ మొత్తం కూడా యూజ్ చేసుకుంటారు అమెరికన్స్. సో ఇప్పటివరకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో చెప్తున్నారు, మా భూభాగం ఉన్నటువంటి పార్టీని గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా పిలవాల్సిన అవసరం లేదు, అది గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చండి అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. ఇలా ఉండగా ప్రధానంగా ఇంకోటి, ఓవైపు ఆయన ఉక్రెయిన్ వైపు వారొద్దంటున్నారు, రష్యాకి హైలైట్ చేస్తాం, రష్యాని మేము మందలిస్తాము, రష్యా చేస్తున్నటువంటి ఏదైతే వార్ ఉందో ఉక్రెయిన్కి అది మంచిది కాదని చెప్తూ తను మరొక వాడు ఏం చెప్పారంటే గ్రీన్లాండ్స్ కంట్రీని మేము పూర్తిగా స్వాధీనం చేసుకుంటాం, ఈ విషయంలో ప్రపంచంలో ఏ దేశం చెప్పినా మేము మాట వినలేం, ఎందుకంటే మా రక్షణ సంబంధించి మా దేశం యొక్క రక్షణ సంబంధించి మాకు చాలా కీ పాయింట్ గ్రీన్లాండ్స్ కాబట్టి యూరోప్ దేశాలు ఏమనుకున్నా పర్వాలేదు, యూరోప్ దేశాల మాట మేము పెడతామని చెప్పి ఆయన ఎంటైర్ యూరోపియన్ కంట్రీస్ అంతటా కూడా ఒక రివర్స్గా మాట్లాడడం జరిగింది. దీనివల్ల ఫ్రాన్స్ ఇమీడియట్గా రిటార్ట్ అయ్యారు. ఎప్పుడైతే ఫ్రాన్స్ మాట్లాడి మీరు ఇస్తున్న స్టేట్మెంట్ చాలా తప్పు అని చెప్తూ మాట్లాడినప్పుడు ఆయనకి సపోర్ట్గా అంటే ఫ్రాన్స్ కంట్రీ సపోర్ట్గా కంప్లీట్గా ఇటలీ కావచ్చు, అదేవిధంగా జర్మనీ వీళ్ళందరూ కూడా ఫ్రాన్స్ సపోర్ట్ చేశారు. బట్ ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ఓత్ సెరమనీలో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రం యూరోపియన్ కంట్రీస్కి మాత్రం ఒక రకంగా ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం చైనా నుంచి కూడా చైనాకి ఒక సూచన చేస్తూ చైనా నుంచి చాలా వరకు వస్తువులు వస్తున్నాయి కాబట్టి వాటి మీద కూడా భారీ సుంకాలు చాలా ఎక్కువ స్థాయిలో ట్యాక్సెస్ విధిస్తామని చెప్తూ మాట్లాడడం కూడా జరిగింది. అదే సేమ్ స్టేట్మెంట్ ఇండియా కూడా వర్తిస్తుంది అని చెప్తూ ఇండియా పేరు కూడా మాట్లాడడం జరిగింది. ఇండియా నుంచి కూడా వస్తున్నటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో వాటన్ని కూడా భారీ సుంకాలు హైయెస్ట్ ట్యాక్సెస్ విధిస్తామని చెప్పారు. ఎప్పుడైతే అమెరికన్ ట్రంప్ గారు మాట్లాడారో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం జరిగిందంటే మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ అదే మన BSE కంప్లీట్గా స్టాక్ మార్కెట్ ఒక్కసారి కొలాప్స్ అయ్యి విత్ ఇన్ అవర్స్లో 7,000 కోట్ల రూపాయలు ఆవిరైపోయింది అన్నట్టుగా నేను మనకు ఒక న్యూస్ కూడా మనం చూడడం జరిగింది. అంటే ఆల్రెడీ చెప్పడం ట్రంప్ గారు ఏంటంటే ఆయన రావడం మాత్రం నలువైపులో కూడా ఎంటైర్ వరల్డ్ వైపు అంతా కూడా ఒక గొరడా పట్టుకున్నట్టుగా ఆయన స్టేట్మెంట్స్. కానీ ఒకటి విషయం ఏంటంటే ఎవరైతే స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారో ఎవరిలో టాలెంట్ ఉందో వాళ్ళకి మాత్రం మా దేశం ఆహ్వానిస్తుంది, మా దేశంకి వచ్చి ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఏవైనా చేసుకొని మేము అవకాశాలు కల్పిస్తాం. కానీ అన్స్కిల్డ్ పర్సన్స్ టాలెంటెడ్ లేని వాళ్ళు మాత్రం మా కంట్రీలో మాత్రం బిచ్చగాలకు కూడా పనికిరారని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఓవరాల్గా ట్రంప్ గారి యొక్క ప్రమాణ స్వీకారం మొత్తం మనం చూస్తే నాగరాజు గారు ముసలివాడికి పిచ్చి పట్టిందా అన్న స్టేజ్లో అయితే మాత్రం ఉందండి. అంటే పక్కన సరిహద్దు దేశాలతోటి సత్సంప్రదాయాలు కాకుండా పక్క దేశాలతోటి ఆయన వార్ డిక్లేర్గా అంటే కెనడా కావచ్చు మెక్సికో కావచ్చు వాళ్ళతో అట్లా మాట్లాడారు, యూరోపియన్ కంట్రీస్కి యాంటీగా మాట్లాడారు. ఒకవైపు చైనాని చూస్తే చైనాకు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది, మరోవైపు భారత్తో మాట్లాడారు. అంటే ప్రతి దేశంతో మా దేశం అమెరికా ఇస్ ద గ్రేట్ అని ఏదైతే స్టేట్మెంట్ చెప్తున్నారో అమెరికా గ్రేట్గా ఉండొచ్చు కానీ పక్క దేశాలతో సత్సంబంధాలు వైరం తెచ్చుకుంటే మాత్రం సత్సంబంధాలు లేకపోవడం వైరం తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా అమెరికా మాత్రం ఆయన నిజంగా అనుకున్నట్టు పాలన చేస్తే మాత్రం అక్కడ ఉన్న విమర్శకులు కూడా చాలా క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈ పాలసీస్ అన్నీ కూడా కరెక్ట్ కాదు. ముఖ్యంగా సెకండ్ టైంగా ఎన్నికవుతున్న ట్రంప్ మీద ప్రజలు నమ్మకంతో గెలిపించారు కానీ ఆయన తీసుకున్న ప్రమాణ స్వీకారం పరంగా ఆయన ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఇవి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి వరల్డ్ వైడ్ అందరూ కూడా నెగిటివ్ యాటిట్యూడ్లో ఉన్నారు. నాగరాజు గారు చూద్దామండి అసలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు అనేది. ఎనీవే సార్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.